విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 1975లో విడుదలైన స్వర్గం నరకం చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. నవంబర్ 22తో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలైంది. హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఏ పాత్రలో అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ బాబు ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు. నటుడిగానే కాదు, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, విద్యావేత్తగా కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ గొప్ప మైలురాయిని పురస్కరించుకుని ఆయన తనయుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో MB50 అనే పేరుతో గ్రాండ్ గా సెలబ్రేషన్ నిర్వహించారు. హైదరాబాద్ లో శనివారం రాత్రి జరిగిన MB50 వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మోహన్ బాబు యొక్క స్నేహితుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కార్యక్రమంలో హైలైట్ గా నిలిచారు. రామ్ గోపాల్ వర్మ, నాని, గోపీచంద్, సందీప్ కిషన్, జయసుధ, బ్రహ్మానందం, జాకీ శ్రాఫ్, శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, మధుశాలిని, సురేష్ బాబు, అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ తదితరులు వేడుకలో పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖుల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, దేవినేని అవినాష్, ఎర్రబెల్లి దయాకర్, మధుయాష్కి తదితరులు హాజరయ్యారు. మోహన్ బాబు దంపతులు, మంచు విష్ణు, మంచు లక్ష్మి కలిసి వచ్చిన అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సల నాయుడు. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయనకు గురువు దాసరి నారాయణరావు మోహన్ అనే పేరును పెట్టారు. అప్పటి నుంచి ఆయన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, నటన, వ్యక్తిత్వం వల్ల సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగారు. పెదరాయుడు, అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాల్లో రికార్డులు సృష్టించి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై 75కు పైగా హిట్ సినిమాలు నిర్మించిన ఆయన భారతీయ సినీ చరిత్రలో అత్యంత చిత్రాలు నిర్మించిన నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును కూడా పొందారు. సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా వేలాది మందికి నాణ్యతమైన విద్యను అందిస్తూ విద్యావేత్తగా కూడా సేవలందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా అందించింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో విలన్ పాత్రలు నటిస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి శ్రీదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు.